సో మీరు ఈ వీడియో చూడడానికి క్లిక్ చేశారంటే యూ వాంటెడ్ టు నో అబౌట్ జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా. అసలు జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా ఎందుకొచ్చింది? ఎందుకు స్టార్ట్ అయింది? సో వీళ్ళు దేని గురించి పనిచేస్తుందో తెలుసుకోవడానికి మీరు క్యూరియాసిటీతోని ఈ వీడియో క్లిక్ చేశారని నేను అనుకుంటున్నాను. సో నా పేరు వచ్చేసి ఆకాష్ శ్రీరామోజు. నేను జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ద ఆర్గనైజర్‌ని. సో టుడే మనం ఏం చేయబోతున్నామంటే అసలుకి చేంజ్ ఎందుకు రావాలి మన ఇండియాలో? సో చేంజ్ అసలుకి ఏంటిది? ఏ రకంగా మార్పు రావాలో మనకెవరు చెప్పట్లేదు. మన బయటున్న సొసైటీలో అందరూ మార్పు రావాలి అంటున్నారు. కానీ ఎలాంటి మార్పు రావాలి? సో ఆ మార్పేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అదేంటో ఈ వీడియోలో. సో దిస్ వీడియో ఇస్ టోటల్లీ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ వి వాంట్. అసలుకి ఏ చేంజ్ కావాలి? ఆ చేంజ్ అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ నుంచి ఎలాంటి వరల్డ్‌కి మనం ఎళ్ళాలనుకుంటున్నామో దాని గురించి ఈ వీడియో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో రండి విల్ గో ఇంటు ద ప్రెజెంటేషన్. సో దిస్ ఇస్ ద ప్రెజెంటేషన్ అబౌట్ డిఫైనింగ్ ద చేంజ్. అసలు చేంజ్ అంటే ఏంటి? సో మనకు తెలిసినంత వరకు ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగాననుకోండి. సో చేంజ్ అంటే ఏంటి? ఏ రకంగా చేంజ్ కావాలనుకుంటే మీరు చెప్పొచ్చు. అంటే ఈ వీడియో మీరు చూస్తున్నారంటేనే యూ ఆర్ ఆల్సో థింకింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ఎ చేంజ్. అంటే మన సమాజంలో మార్పు రావాలి, మన రాజకీయాలలో మార్పు రావాలి, మన దేశంలో మార్పు రావాలి అనేది మీరు కూడా ఒకరు అనుకుంటున్నారు కాబట్టి ఈ వీడియోని మీరు చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. సో కాబట్టి అసలుకి చేంజ్ అనేది మనం డిఫైన్ చేయాలన్నట్టు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మార్పు రావాలి అంటారు, ఇంటలెక్చువల్స్ మార్పు రావాలి అంటారు, కొందరు పొలిటీషియన్స్ మార్పు రావాలి అంటారు కానీ ఏ రకమైన మార్పు రావాలో ఎవరు చెప్పరు. సో ఇది మనం ఈరోజు అనలైజ్ చేయబోతున్నాము అసలుకి ఏ రకమైన మార్పు రావాలో. లాస్ట్ 100 ఇయర్స్ లో ఎలాంటి మార్పులు వచ్చినాయి అంటే మన వరల్డ్ లో గానీ మన ఇండియన్ కంట్రీలో గానీ ఎలాంటి మార్పులు వచ్చినాయో మనం ఒకసారి చూద్దాము. సో మనం చూడొచ్చు ఇప్పుడు 20th సెంచరీ. సో 20th సెంచరీ 1900s నుంచి 2000 వరకు తీసుకుంటే మన వరల్డ్ అంతా 2 బ్లాక్స్ గా డివైడ్ అయిపోయింది. క్యాపిటలిజం వరల్డ్ ఒకటి, కమ్యూనిజం వరల్డ్ ఒకటి. అంటే కొన్ని దేశాలందరూ కలిసి దే క్రియేటెడ్ ఎ క్యాపిటలిజం బ్లాక్ అండ్ ఇంకొన్ని దేశాలందరూ కలిసి దే క్రియేటెడ్ కమ్యూనిజం బ్లాక్. అదే యుఎస్ఎస్ఆర్ అంటారు కమ్యూనిజం ని. ఇక్కడ క్యాపిటలిజం బ్లాక్ అంటే యుఎస్ దాన్ని లీడ్ చేసింది ఆ క్యాపిటలిజం వరల్డ్ ని. సో ఈ 2 రకాలుగా ఐడియాలజీస్ అనేటి మన లాస్ట్ 100 ఇయర్స్ లో మనం చూసాము. సో ఈ 2 రకాల ఐడియాలజీస్ ఒక బేసిక్ ప్రిమైజ్ ఏంటి అంటే బేసిక్ ఎసెన్స్ ఏంటి అని చూసుకుంటే క్యాపిటలిజం వరల్డ్ లో అక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే ప్రజలకు ఏమైతే పీపుల్ కి వాంట్స్ అంటే కోరికలు ఉంటాయో ఆ కోరికలు ఎన్నన్నా ఉండొచ్చు అండ్ పీపుల్స్ విల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ వాంట్స్ అని. అంటే వాంట్స్ అనేది చాలా ఉంటాయి అండ్ ఆ వాంట్స్ ని అంటే డిజైర్స్ ని మనము ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా చాయిసెస్ అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక బర్గర్ తినాలని నేను అనుకున్నాను. సో బర్గర్ తినాలని నేను అనుకుంటే నాకు ఇప్పుడు బయటికి వెళ్ళి చూస్తే నాకు డిఫరెంట్ కంపెనీస్ 10 కంపెనీస్ కనపడొచ్చు బర్గర్ సంబంధించినవి. సో కాబట్టి ఇప్పుడు నాకు 10 చాయిసెస్ ఉన్నాయి. ఆ 10 చాయిసెస్ నుంచి ఏదో ఒక కంపెనీ ఒక బర్గర్ ని నేను తినొచ్చు. సో అది క్యాపిటలిజం వరల్డ్ అన్నట్టు బేసిక్ ప్రిమైస్. వాంట్స్ ఎక్కువగా ఉంటాయి, చాయిసెస్ కూడా నీకు చాలా కనపడుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈ రకంగా ఉన్న క్యాపిటలిజం వరల్డ్ ఒక ప్రిమైస్ ఇది అన్నాడు. కమ్యూనిజంకి వచ్చేసరికి ఏంటంటే వాట్ దే సెడ్ కమ్యూనిజం లో మీ వాంట్స్ ఎన్న ఉండొచ్చు కానీ మీరు కంట్రోల్ చేసుకోవాలి ఆ వాంట్స్ ని. అంటే నేనేది వాంట్స్ అంటే నాకు ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించాలి, 2 కోట్లు సంపాదించి ఉండొచ్చు కానీ మీరు కంట్రోల్ చేసుకొని ప్రతి ఒక్కరు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి మనీని. సో వాంట్స్ ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పారన్నాడు కమ్యూనిజం వరల్డ్ లో. అలానే కాకుండా చాయిసెస్ ఇప్పుడు నేను 10 కంపెనీస్ ఉంటాయని చెప్పాను క్యాపిటలిజం వరల్డ్ లో. ఈ కమ్యూనిజం వరల్డ్ వచ్చేసరికి ఏంటంటే గవర్నమెంట్ ఆర్ స్టేట్ విల్ ప్రొవైడ్ ద సూటబుల్ చాయిసెస్ టు ద పీపుల్. అక్కడ ఉన్న గవర్నమెంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు బర్గర్ ని. సో వాళ్ళ బర్గర్ ని చేసి ప్రజలకు ఇస్తారు అన్నట్టు. సో ఆ రకంగా ఇప్పుడు చూసుకుంటే క్యాపిటలిజం వైజ్ కమ్యూనిజం లో ట్రెడిషనల్ గా మన ఎకనామిక్ థియరీస్ కానీ ఎకనామిస్టులు అందరూ చెప్పింది ఏంటంటే క్యాపిటలిజం వరల్డ్ లో వాంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, చాయిసెస్ కూడా ఎక్కువ ఉంటాయి, దెన్ ఎనీబడి కెన్ ఫ్లోరిష్, ఒక ఆంటర్ప్రినర్ అవ్వచ్చు అని చెప్తారు. కమ్యూనిజంలో ఏంటంటే మీ వాంట్స్ ఎన్నైనా ఉండొచ్చు నువ్వు కానీ చాయిసెస్ కూడా అంతగా లేకపోవచ్చు కానీ మనం ప్రతి ఒక్క సిటిజన్ పీపుల్ కి మనం ఈక్వల్ గా రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే వాళ్ళకి ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఇగాలిటేరియన్ సొసైటీ అంటే ఈక్వల్ గా ఉండే సొసైటీని మనం తయారు చేయాలని చెప్పేది కమ్యూనిజం అన్నట్టు.
సో ఇక్కడ క్యాపిటలిజంలో ఏమైపోతుంది, కొందరికి వాంట్స్ ఫుల్ఫిల్ అయితే కొందరికి ఆ చాయిసెస్ ని తీసుకునే హక్కు, అంటే వాళ్ళకి ఆ రకంగా సొసైటీ క్రియేట్ అయిపోతుంది అన్నట్టు. అంటే పైసలు ఉన్న వాళ్ళే తీసుకోగలుగుతారు క్యాపిటలిజంలో. కానీ కమ్యూనిజం వచ్చేసరికి ఏంటంటే నీకు పైసలు ఉన్నా లేకపోయినా ఎవ్రీబడి విల్ గెట్ దేర్ డ్యూ షేర్. అంటే వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయో వాటికి తగినట్టుగా వాళ్ళకి వస్తది అని చెప్పేది కమ్యూనిజం వాళ్ళు అన్నట్టు. సో ఈ 2 ఐడియాలజీస్ లాస్ట్ 200 ఇయర్స్ లో చాలా వరకు వీళ్ళు ఇట్లా కొట్టుకున్నారు. డిఫరెంట్ కొన్ని కంట్రీస్ కమ్యూనిజం సైడ్ ఉన్నాయి, కొన్ని కంట్రీస్ క్యాపిటలిజం సైడ్ ఉన్నాయి. 2 కొట్టుకొని లాస్ట్‌కి ఏమైపోయిందంటే ఈ 2 థియరీస్ ఎస్టాబ్లిష్ అయింది. మార్కెట్ బేస్డ్ ఐడియాలజీ అని, స్టేట్ బేస్డ్ ఐడియాలజీ అంటే. మార్కెట్ బేస్డ్ అంటే ఏంటి? అంటే ఎనీథింగ్ ఎనీథింగ్ ఇన్ ద కంట్రీ విల్ బి టేకెన్ కేర్ బై ద మార్కెట్. అంటే ఒక మార్కెట్ అనుగుణంగానే అన్ని నడుచుకుంటాయి. అంటే మార్కెట్టే ప్రతి ఒక్కరిని లిఫ్ట్ చేస్తది. వాడు రిచ్ అయ్యేద్దాం అనుకున్న వాళ్ళు రిచ్ అవ్వచ్చు. కానీ పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు సొంతంగా ఒక ఐడియాతో నీకు ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యి వాళ్ళు ఒక రిచ్ అవ్వచ్చు. ఆ రకంగా మార్కెట్ వాళ్ళకి కల్పిస్తుంది ఆపర్చునిటీ అని చెప్పేది మార్కెట్. ఇక స్టేట్ ఏంటంటే వీళ్ళేం చెప్తారు, స్టేట్ ప్రతి ఒక్క పర్సన్‌కి అలా రిచ్ అయ్యే కేపబిలిటీస్ ఉండకపోవచ్చు. అంటే ఎడ్యుకేషన్ దొరకకపోవచ్చు. ఆ ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు. ప్రివిలేజ్ ఉన్న వాళ్ళు ప్రివిలేజ్‌గా ఇంకెళ్ళిపోతూ ఉంటారు. చాలా అవకాశాలు అందిపించుకొని. కానీ పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఈ స్టేట్ బేస్డ్ ఐడియాలజీ ఏంటంటే ఈ కమ్యూనిజం వాళ్ళేంటంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి. పూర్ బ్యాక్‌గ్రౌండ్ అయినా, రిచ్ బ్యాక్‌గ్రౌండ్ అయినా వాళ్ళకి ఈక్వల్‌గా ఇయ్యాలని చెప్పేసి స్టేట్ బేస్డ్. ఈ మార్కెట్ బేస్డ్ ఏంటి? మార్కెట్ బేస్డ్ ఏంటి? మీరు ఎవరైనా ఉండని, పూర్ అయినా ఉండని, రిచ్‌గా పుట్టని, ఏదైనా పుట్టని. కానీ ఎవ్రీబడీ కెన్ యుటిలైజ్ దిస్ మార్కెట్ టు బికమ్ వాట్ దే వాంట్ అని చెప్పేది మార్కెట్. సో దిస్ ఇస్ ద హోల్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ మార్కెట్ బేస్డ్ ఐడియాలజీ అండ్ స్టేట్ బేస్డ్ ఐడియాలజీ. సో ఇదంతా ఎందుకు తెలుసుకుంటున్నామంటే, సో చేంజ్ అనేది ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న మన వరల్డ్ లో ఏ రకంగా చేంజ్ వచ్చింది లాస్ట్ 100 ఇయర్స్ లో మనం అది చూస్తున్నాం అన్నట్టు. సో కాబట్టి లాస్ట్ 100 ఇయర్స్ లో ఏమైందంటే క్యాపిటలిజం అనేది ఈ బ్యాటిల్ విన్ అయిపోయింది. సో నౌ క్యాపిటలిజం వర్సెస్ కమ్యూనిజం ఏదైతే ఉందో కమ్యూనిజం అనేది పోయింది, క్యాపిటలిజం అనేది పైకి వచ్చింది అన్నట్టు. సో ఈ క్యాపిటలిజం కూడా మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి నియో లిబరల్ వరల్డ్ గా చేంజ్ అయిపోయింది అన్నట్టు. సో క్యాపిటలిజం వరల్డ్ గా స్టార్ట్ అయింది, కమ్యూనిజం తోని బ్యాటిల్ అయినాక క్యాపిటలిజం గెలిచినాక ఇట్ చేంజ్ టు నియో లిబరలిజం. నియో లిబరలిజం అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దేర్ ఇన్ ద వరల్డ్ ఈస్ టేకెన్ కేర్ బై మార్కెట్. అంటే ప్రైవేటైజేషన్ ఇస్ ద కీ. అంటే ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఇంకేదైనా ప్రైవేట్ ప్లేయర్స్ విల్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఆల్ థింగ్స్. బేసిక్ నెసెసిటీస్ కూడా హ్యూమన్స్ కి ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రైవేట్ కంపెనీస్ కానీ, ప్రైవేట్ ప్లేయర్సే వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేది నియో లిబరలిజం అన్నట్టు. అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే స్టేట్ అనేది మెల్లమెల్లగా బేసిక్ నెసెసిటీస్ ప్రొవైడ్ చేయడం నుంచి కూడా బయటికి వచ్చేసి ప్రైవేట్ కంపెనీస్ ఆ సెక్టర్స్ లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు అన్నట్టు, ఆ బేసిక్ నెసెసిటీస్ ప్రొవైడ్ చేయడానికి. దాన్నే నియో లిబరలిజం అంటున్నాడు. అంటే టోటల్ గా ఫుల్ ఫ్లెజ్డ్ ప్రైవేటైజేషన్ చేసుకుంటూ పోయిన దాన్ని నియో లిబరలిజం అంటారు. ఇప్పుడు నియో లిబరలిజం ఇది ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్ అనొచ్చు అన్నట్టు. ఇప్పుడు లాస్ట్ 100 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ మాక్సిమం డెమోక్రసీస్ ఆర్ ఫాలోయింగ్ దిస్ నియో లిబరలిజం. ఈవెన్ ఇండియాలో కూడా మనం నియో లిబరలిజం ఫాలో అవుతున్నాం. యుఎస్ లో, యూకే లో, యూరోపియన్ కంట్రీస్ లో, దాదాపు కొన్ని దేశాలలో. సో అట్లా నియో లిబరలిజం అనేది ప్రిడామినెంట్ గా ఉంది. సో మరి ఈ రకంగా నియో లిబరలిజం వరల్డ్ లో అసలు హ్యూమన్స్ అనే వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, మన నేచర్ కి ఏ రకంగా డ్యామేజ్ మనం చేస్తున్నాము. సో ఇవన్నిటిని అనలైజ్ చేయడానికి మనకి ఏం కావాలంటే ఈ నియో లిబరలిజం ని మనం అర్థం చేసుకోవడానికి ఒక థింకింగ్ స్టైల్ కావాలి, థింకింగ్ లెన్స్ కావాలి. సో ఆ థింకింగ్ లెన్స్, ఆ థింకింగ్ పవర్ ఒకటైతే మనం అనుకుంటాం కొత్త రకంగా ఉండేది. దీనితోని మనం ఈ వరల్డ్ ని, ఇప్పుడు నియో లిబరల్ వరల్డ్ ని డీప్ గా అనలైజ్ చేయొచ్చు అన్నమాట. సో దాన్నే సిస్టమ్స్ థింకింగ్ అంటారు. అంటే సిస్టమ్స్ థింకింగ్ ఎందుకు? ఇప్పుడున్నంత మనం ఆలోచిస్తున్నాం కదా, మనకి తెలుస్తుంది కదా ఏమైతుంది అని. ఈ సిస్టమ్స్ థింకింగ్ అనేది ఎందుకు కావాలి, ఇది ఏంటి అసలుకి అని తెలుసుకోవడానికి మనం ఒక చిన్న వీడియో చూద్దాము. దాంతోని మీకు రియల్ గా అర్థమవుతుంది సిస్టమ్స్ థింకింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. Systems thinking is what we call a paradigm. A dictionary definition of a paradigm would read something like this:
a worldview underlying the theories and methodology of a particular scientific subject. Thus, we can understand a paradigm to be the foundation that shapes our way of seeing the world. It is the assumptions and methods out of which we build our theories. Now, there are two fundamentally different paradigms within science. One is called analysis and the other, synthesis. Analysis is the traditional method of reasoning taken within modern science, whereby we try to gain an understanding of a system by breaking it down into its constituent elements. On the other hand, synthesis, which is the foundation to systems thinking, works in the reverse direction, trying to gain an understanding of an entity through the context of its relations within a whole that it is part of. But let's start by talking a bit about analysis. Analysis is based upon the premise that our basic unit of interest should be the individual parts of a system. From this follows a process of reasoning called reductionism. Reductionism is the process of breaking down or reducing systems to their constituent parts and then describing the whole system primarily as simply the sum of these constituent elements. Reductionism is often described in terms of a three-step process that we use for analyzing things. Firstly, we take something and we break it down into its constituent elements. This is deeply intuitive to us when we wish to understand how a car, bird, or business works. The first thing we do is isolate it by taking it into a garage or lab and decompose it into its constituent parts. Secondly, once we have broken down the system into its most elementary components, we analyze these individual components in isolation in order to describe their properties and their functioning in isolation. Lastly, we recombine these components into the original system that can now be described in terms of the properties of its individual elements. The reductionist approach is the fundamental method behind modern science, and by extension our modern understanding of the world, and it has proven highly successful in many ways, from understanding atoms and DNA to designing the modern corporation and nation-state. But as successful as it has been, it also has inherent limitations to it. Because we understand systems by breaking the parts down and isolating them, the reductionist paradigm systematically and inherently depromotes the relationships between these components. Thus, within this paradigm of reductionism, the whole system is implicitly thought to be nothing more than the sum of its parts. Thus, analysis works well when there is a low level of interconnectivity and interdependencies within the system we are modeling. Although this may be true for some systems, it is certainly not always the case. Many of the systems we are interested in describing have a high level of interconnectivity and interdependency, examples being ecosystems, computer networks, and many types of social systems. These systems, in contrary, are primarily defined by the relations within the system, and not the static properties of their elements. We can and often do continue to use analysis to try to describe them, but the reductionist approach is not designed for this, and thus we need to change our basic paradigm to one that is more focused upon these relations as opposed to the components, and this is where synthesis and systems thinking comes in. Synthesis means the combination of components or elements to form a connected whole. It is a process of reasoning that describes an entity through the context of its relations and functioning within the whole system that it is a part of. Systems thinking is the process of reasoning called synthesis, and it is also referred to as being what is called holistic, meaning that it is characterized by the belief that the parts of something are intimately interconnected and explicable only by reference to the whole. Thus, synthesis focuses on the relations between the elements, that is to say, the way those elements are put together or arranged into a functioning entirety, and like with analysis, we can also identify a few key stages in this process of reasoning. The first step in the process is to identify the system that our object of interest is a part of. Examples of this might be a bird being part of a broader ecosystem or a person being part of a greater culture. Next, we try to gain a broad outline of how this whole system functions. So, for example, a hard drive is part of a computer, and to properly understand it, we need to have some understanding of the whole computer.
Lastly, we try to understand how the parts are interconnected and arranged to function as an entirety. By completing this process, we can identify the relations within which our entity is embedded, its place and function within the whole, and within systems thinking, this context is considered the primary frame of reference for describing something. సో ఈ సిస్టమ్స్ థింకింగ్ గురించి మీరు ఫస్ట్ టైం ఒకవేళ విని ఉంటే డోంట్ వరీ, నేను ఒక ఎగ్జాంపుల్ తో మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనము సిస్టమ్స్ థింకింగ్ అంటే ఏంటంటే నార్మల్ గా మనం చూసుకుంటే సైన్స్ ఏ రకమైన థింకింగ్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తారంటే అనాలిసిస్. ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, మీ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు. సో ఆ ఫోన్ లో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, స్మార్ట్ ఫోన్ లో మనం ఏం చేస్తాము, ఒక రిపేర్ షాప్ కి తీసుకుపోతాం. ఆ రిపేర్ షాప్ అతను ఏం చేస్తాడు, టెక్నీషియన్ ఆ స్మార్ట్ ఫోన్ లో ఎందుకు పని చేస్తలే అని చెప్పేసి ఇప్పుతాడు. ఇప్పినాక హీ గో ఇన్ టు డెప్త్ ఆఫ్ ఈచ్ పార్ట్, అంటే ఒక్కొక్క పార్ట్కి వెళ్ళి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఒకవేళ బ్యాటరీ ప్రాబ్లమా, లేకపోతే కెమెరా ప్రాబ్లమా, లేకపోతే కెమెరాతో ఇంకేమన్నా లింక్ ఉంటే అది ప్రాబ్లం వచ్చిందా, టచ్ ప్యాడ్ ప్రాబ్లమా, ఈ రకంగా ప్రతి పార్ట్ ని చెక్ చేస్తూ వెళ్తాడు అన్నట్టు ఎక్కడ ప్రాబ్లం ఉందని. ఇప్పుడు టచ్ ప్యాడ్ ప్రాబ్లం ఉందని తెలుసుకుందాం అనుకోండి, ఆ టచ్ ప్యాడ్ లో మన సర్క్యూట్ ప్రాబ్లమా అనేది మళ్ళీ టచ్ ప్యాడ్ సపరేట్ గా తీసి ఆ సర్క్యూట్ లో చూస్తాడు అన్నట్టు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా. ఇప్పుడు సర్క్యూట్ లో చూసినప్పుడు సర్క్యూట్ ఏదైనా వైర్ కాలిపోయింది అనుకోండి, ఆ వైర్ ని మనము సోల్డరింగ్ చేసన్నా మళ్ళా చేయొచ్చా లేదా చూస్తారు, లేకపోతే కొత్త వైర్ పెడతారు. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఒక పెద్దగా ఉండే ఫోన్ ని మనం ఇక్కడ ఎందుకు పని చేస్తలేదు అనే దానికి ఈ పెద్దగా ఫోన్ ఉన్న దాన్ని మనం డీప్ డౌన్, ఆ ఫోన్ లో డీప్ డౌన్ వెళ్ళకుండా ఆ చిన్నగా సమస్య ఎక్కడ మొదలైంది అనేది ఆ వైర్ దగ్గర మొదలైందని తెలుసుకున్నాం. అంటే ఇది రిడక్షన్ అన్నట్టు, రెడ్యూస్ చేసుకుంటా ఒక పెద్ద హై లెవెల్ సిస్టమ్ నుంచి, ఫోన్ అనేది ఒక హై లెవెల్ సిస్టమ్ అనుకుంటే అక్కడ నుంచి కిందికి మనము రిడక్షన్ చేసుకుంటూ వచ్చామన్నట్టు. అక్కడ వైర్ లో ప్రాబ్లం ఉన్నదని తెలిసింది. అయితే ఏమైతుందంటే మన ఇంజనీరింగ్ కానీ టోటల్ సైన్స్ అనేది ఈ రకమైన రిడక్షనిజం బేస్డ్ థింకింగ్ ని ప్రమోట్ చేస్తుంది. సో దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ వెన్ యూ గో ఇన్ టు సైంటిఫిక్ ఫీల్డ్స్. ఎట్లా అనలైజ్ చేయాలి, ఒక ప్రాబ్లం ని బ్రేక్ డౌన్ చేసి కింది దాకా వెళ్ళి ఎక్కడ రియల్ గా ఏ పార్ట్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో చూడడమే రిడక్షనిజం అన్నట్టు. దాన్ని అనాలిసిస్ కూడా అంటారు. సో మనం ఏదైనా ఒక వస్తువు పని చేయట్లేదంటే ఆ వస్తువులో పార్ట్స్ లోతుకెళ్ళి ఆ క్షుణ్ణంగా పరిశీలించి అన్ని పార్ట్స్ ని ఏ పార్ట్ లో ప్రాబ్లం ఉన్నదని తెలుసుకొని ఆ పార్ట్ ని ఫిక్స్ చేస్తే ఆ వస్తువు పని చేసే స్కోప్ ఉంటది. సో దాన్ని అనాలిసిస్ అంటారు, రిడక్షనిజం అంటారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. దిస్ ఇస్ హౌ సైంటిఫిక్ థింకింగ్ ఇస్ ప్రమోటెడ్. దీనికి ఇంకొక ప్యారలల్ గా ఇంకొక థింకింగ్ కూడా ఎవాల్వ్ అయింది అన్నట్టు లాస్ట్ 200-300 ఇయర్స్ లో. ఏంటంటే సిస్టమ్స్ థింకింగ్. దానికి మెయిన్ బేసిస్ ఏంటంటే సింథసిస్. అంటే ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్ లో ప్రాబ్లం ఏదైతుందో లోపలికి వెళ్ళి చూస్తాం, కానీ ఫోన్ ఒక హ్యూమన్ బీయింగ్ యూజ్ చేస్తున్నాడు. మరి ఆ హ్యూమన్ బీయింగ్ ఒక సొసైటీలో ఉన్నాడు, ఆ సొసైటీ ఒక నేషన్ లో ఉంది, నేషన్ ఒక కల్చర్ లో. సో ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఎట్లా ఇంటరాక్ట్ అవుతాయి అంటే ఒక సిస్టమ్ లాగా ఇంటరాక్ట్ అవుతుంది అన్నట్టు. ఒక హ్యూమన్ బీయింగ్ అనేది ఒక సిస్టము, హ్యూమన్ బీయింగ్ తర్వాత ఒక సొసైటీ అనేది ఇంకో పెద్ద సిస్టము, ఆ సొసైటీ బయట నేచర్ ఉంది, నేచర్ మనకున్న నేషన్స్ ఇవన్నీ వరల్డ్, అదొక సిస్టమ్ అన్నట్టు. సో హ్యూమన్ బీయింగ్ ని మనం ఒకవేళ అనలైజ్ చేయాలనుకుంటే, అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎట్లా పనిచేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఈ సోషల్ మీడియా ఈ ఫోన్ మన మీద ఎట్లా ప్రభావితం చూపిస్తున్నది, మనం దీని మీద ఈ ఫోన్స్ మీద ఏ రకంగా మనము ప్రభావితం చూపించి దాన్ని ఇంకో టెక్నాలజీ ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నాము, ఇవన్నీ తెలుసుకోవడానికి హ్యూమన్ సొసైటీతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతాము, టెక్నాలజీ సొసైటీతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మన సిస్టమ్స్ లెవెల్ థింకింగ్ కావాలన్నట్టు. అంటే హై లెవెల్ థింకింగ్. హ్యూమన్స్ వేరే వాళ్ళతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు, సొసైటీతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు, ఇక్కడ చూడొచ్చు సొసైటీ నీడ్స్, పార్ట్స్, ఇవన్నీ ఉన్నాయి. సో ఎట్లా హ్యూమన్స్ వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారని తెలుసుకోవడానికి వీ నీడ్ సింథసిస్. అదే సిస్టమ్స్ థింకింగ్ అంటారు అన్నట్టు, హై లెవెల్ థింకింగ్ అంటారు అన్నట్టు. సో ఇప్పుడు ఈ సిస్టమ్స్ థింకింగ్ ని మనము ఇప్పుడు కరెంట్ ఉన్న వరల్డ్ ఆర్డర్ ఏదైతే చెప్పామో నియో లిబరల్ వరల్డ్ అని, దానికి అప్లై చేసి మనం చూద్దాం అసలు మనకు ఎలాంటి ఇన్సైట్స్ వస్తాయి.